అందరికీ నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. పిల్లల మెదడు అభివృద్ధికి, వాళ్ళు ఎదుర్కొనే చిన్న చిన్న రిస్కులకు, వాళ్ల జీవితకాల మానసిక దృఢత్వానికి మధ్య ఉన్న దాగి ఉన్న సంబంధమేంటో తెలుసుకుందాం. నిజంగా చెప్పాలంటే ఇది మన ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లల జీవితం నుంచి ప్రతి చిన్న ప్రమాదాన్ని, కష్టాన్ని, అసౌకర్యాన్ని మనం పూర్తిగా తీసేస్తే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాల్సింది పోయి ఎందుకు వీక్ అయిపోతున్నారు? పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలనే మన అత్యంత లోతైన రక్షణా ప్రవృత్తి కొన్నిసార్లు అనుకోకుండా ఎలా బ్యాక్ఫైర్ అవుతుందో ఈరోజు మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, ముందుగా మనం మొదటి భాగం రక్షించాలనే ప్రవృత్తి గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఈ సీన్ ఊహించుకోండి. ప్లేగ్రౌండ్లో ఒక పిల్లాడు క్లైంబింగ్ ఫ్రేమ్ ఎక్కుతున్నాడు. కొంచెం పైకి వెళ్లగానే ఒక అడుగు ముందుకు వేయడానికి భయపడిపోయి వెనక్కి చూస్తూ ఆగిపోతాడు. ఆ టైంలో మనం ఏం చేస్తాం? టెన్షన్ పడిపోయి వెంటనే పరిగెత్తుకెళ్ళి వాణ్ణి కిందకి దించేస్తాం, రైట్? ఇది చాలా కామన్. కానీ ఆ క్షణంలో ఆ సవాల్ను ఫేస్ చేసి సొంతంగా అధిగమించే ఒక గొప్ప ఛాన్స్ని ఆ పిల్లాడు కోల్పోతున్నాడు అనేది మనం గమనించాలి. ఇక్కడే మనకు పెద్ద అపోహ ఉంది. అద్భుతమైన బాల్యమంటే ఎలాంటి రిస్క్, కష్టం లేకుండా ఒక కుషన్ లాంటి వాతావరణంలో పెంచడం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మరి వాస్తవమేంటి? సేఫ్ ఛాలెంజ్ అనేది మాత్రమే పిల్లలకు మానసిక దృఢత్వాన్ని నేర్పుతుంది. పిల్లల్ని వెంటనే సేవ్ చేయడం అనేది ఆ క్షణానికి మనకు, వాళ్లకు ఒక రిలీఫ్ ఇవ్వొచ్చు. కానీ లాంగ్ రన్లో అది వాళ్ల కాన్ఫిడెన్స్నే దెబ్బతీస్తుంది. సరే, ఇప్పుడు ఈ ప్రాసెస్లో మెదడు భద్రతను ఎలా నేర్చుకుంటుంది అనే మన తదుపరి భాగంలోకి వెళ్దాం. ఇది పూర్తిగా న్యూరోబయాలజీకి సంబంధించిన అద్భుతమైన విషయం. డెవలప్ అవుతున్న మెదడు సరిగ్గా పనిచేయాలంటే, తన కోర్ నెట్వర్క్లను వైర్ చేసుకోవాలంటే దానికి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ కావాలి. అంటే మేనేజ్ చేయగలిగే స్థాయి చిన్న చిన్న ఒత్తిళ్లు ఖచ్చితంగా ఎదురుకావాలి. దీన్నే ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్టెంట్ బ్రెయిన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మెదడుకు చిన్నపాటి అడ్డంకులెదురైతేనే అది భయాన్ని వదిలేసి నిజమైన ఆత్మవిశ్వాసాన్ని నిర్మించుకోగలదు. ఇక్కడే మన మెదడు 2 మోడ్స్లో పనిచేస్తుందని తెలుసుకోవాలి. ఒకటి డిస్కవర్ మోడ్, రెండోది డిఫెండ్ మోడ్. చిన్న చిన్న రిస్క్లను పిల్లలు వాళ్లంతట వాళ్లే హ్యాండిల్ చేసినప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా డిస్కవర్ మోడ్లోకి వెళుతుంది. అప్పుడు వాళ్లు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అదే మనం ప్రతి చిన్నదానికి వాళ్లని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే బ్రెయిన్ ఎప్పుడూ అలర్ట్గా ఉండే డిఫెండ్ మోడ్లోనే ఇరుక్కుపోతుంది. ఎప్పుడూ ఏదో ప్రమాదం పొంచి ఉందని భయపడుతూనే ఉంటుంది. దీన్నే మనం మూడవ భాగం, సౌకర్యం వెనుక దాగున్న మూల్యం అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. పిల్లలను కష్టాల నుంచి అతిగా రక్షించడం ద్వారా వాళ్లకు ఆ కష్టాలంటేనే ప్రాణభయం కలిగేలా చేస్తున్నామా? ఖచ్చితంగా అవుననే చెప్పాలి. అన్ని రకాల ఇబ్బందులను, అనిశ్చితులను మనం తీసేయడం ద్వారా ఫ్యూచర్లో ఎదురయ్యే చాలా సాధారణ సవాళ్లను కూడా ప్రాణాంతకమైన ప్రమాదాలుగా ఫీలయ్యేలా వాళ్ల నాడీ వ్యవస్థకు మనమే ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇదంతా ప్రమాదమో కదా? దీన్ని అర్థం చేసుకోవడానికి బయోస్పియర్ ప్రాజెక్ట్లో జరిగిన ఒక ప్రయోగం గురించి చెప్పుకుందాం. అక్కడ గాలి అస్సలు తగలకుండా అత్యంత సురక్షితంగా కొన్ని చెట్లను పెంచారు. అవి చాలా వేగంగా పెరిగాయి, కానీ సడన్గా వాటి సొంత బరువుకే కింద పడిపోయాయి. ఎందుకంటే చెట్లు గాలిని ఎదుర్కొన్నప్పుడే వాటి కాండల్లో బలమైన స్ట్రెస్ వుడ్ ఫామ్ అవుతుంది. మన మానవ దృఢత్వం కూడా అంతేనండి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్ల రాపిడి లేకపోతే స్ట్రాంగ్గా నిలబడే ఆ దృఢత్వం మనలో ఏర్పడదు. అందుకే 4వ భాగం దృఢత్వానికి సురక్షితమైన ప్రతిఘటన అవసరం అనే తదుపరి అంశంలోకి వెళదాం. ఇక్కడ మనం యాంటీ ఫ్రజైలిటీ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. చూడండి, గాజు గ్లాస్ కింద పడితే పగిలిపోతుంది కదా. ప్లాస్టిక్ కప్ పగలదు, కాని అది స్ట్రాంగ్గానూ మారదు. అయితే మన మానసిక వ్యవస్థ అలా కాదు. అది యాంటీ ఫ్రజైల్. అంటే ఒక కండరం పెరగాలంటే మనం వ్యాయామం చేసి కాస్త ఒత్తిడి పెడతామో, ఇది అంతే. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఆ సిస్టమ్ మరింత బలంగా మారుతుంది తప్ప వాటిని వాడకుండా దాచి ఉంచితే కాదు. మరి పిల్లలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఏం కావాలి? వాళ్లకు కొన్ని థ్రిల్స్ అవసరం. అంటే కొత్త ఎత్తులకెక్కడం, స్పీడ్గా తిరిగే ఆటలు ఆడటం, ఒకరినొకరు తోసుకుంటూ ఆడుకోవడం, పెద్దల పర్యవేక్షణ లేకుండా వాళ్లంతట వాళ్లే అన్వేషించడం. ఇవన్నీ ఏంటంటే తమ భయాలను జయించడానికి, వాళ్ల నాడీ వ్యవస్థను ట్యూన్ చేసుకోవడానికి ప్రకృతి సహజంగా వాళ్లకిచ్చిన అవకాశాలు. వీటిని మనం ఆపకూడదు. అసలీ సైకిల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ పిల్లాడు ఒక చిన్న రిస్క్ను ఫేస్ చేస్తాడు.
ఆ టైంలో కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఆ అసౌకర్యం నుంచి వాడే సొంతంగా కోలుకుంటాడు. ఫైనలీ మరింత ఆత్మవిశ్వాసంతో తిరిగొస్తాడు. ఒకసారి చిన్న దెబ్బ తగిలినా మళ్ళీ లేచి ప్రయత్నించే ఈ ప్రాసెస్లోనే కదా ఒక అద్భుతమైన మానసిక రోగనిరోధక వ్యవస్థ డెవలప్ అయ్యేది. సరే, మరి ఆ బలాన్ని నిర్మించడానికి మనం ఏం చెయ్యాలి? అదే 5వ భాగం, పెద్దలు వెనక్కి తగ్గడం. అవునండి, జోక్యం చేసుకోవడానికి ముందు కొన్ని సెకండ్ల పాటు మనం సైలెంట్గా ఆగడమనేది నిజంగా ఒక గొప్ప కళ. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేగ్రౌండ్లో పిల్లల మధ్య చిన్న గొడవ జరిగినప్పుడు వెంటనే వెళ్లి సెట్ చెయ్యకండి. వాళ్లకు ఆ నిరాశను ఫీల్ అవ్వడానికి కొన్ని నిమిషాల పాటు టైం ఇవ్వండి. తమ సమస్యను వాళ్లే సాల్వ్ చేసుకోగలరని నమ్మండి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే వాళ్ల సొంత సామర్థ్యమేంటో వాళ్లకే తెలుస్తుంది. మనం జస్ట్ ఒక అబ్జర్వర్గా ఉంటే చాలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ద లెట్ గ్రో ప్రాజెక్ట్ గురించి వినాలి. ఈ స్కూల్ ప్రాజెక్ట్లో పిల్లలకు ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే అంతకు ముందెన్నడూ చెయ్యని ఒక కొత్త పనిని వాళ్లంతట వాళ్లే స్వంతంగా ఎవరి హెల్ప్ లేకుండా చెయ్యాలి. అంతే. అది పూర్తయిన తర్వాత రిజల్ట్ చూస్తే ఆ పిల్లల్లో ఆందోళన స్థాయిలు అమాంతం తగ్గిపోయాయి. ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సూపర్ కదా! ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలైన పాయింట్ ఒకటుంది. సమాచారం కాదు, అనుభవమే భావోద్వేగ అభివృద్ధికి కీలకం. అంటే అంతా సేఫ్గా ఉంది, భయపడకు అని మనం మాటలతో ఎన్నిసార్లు చెప్పినా పిల్లలకు కాన్ఫిడెన్స్ రాదు. ఒక కష్టమైన మూమెంట్ను వాళ్లంతట వాళ్లే ఫిజికల్గా ఫేస్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా దాటినప్పుడే వాళ్లలో ఆ రియల్ కాన్ఫిడెన్స్ పుట్టుకొస్తుంది. సో ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్ సారాంశం అంతా ఈ ఒక్క పాయింట్లో ఉంది. దీన్ని మనం మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అదేంటంటే, సురక్షితమైన సవాలు ఎప్పుడూ దృఢత్వాన్నే నేర్పుతుంది, కానీ మనం చూపించే మితిమీరిన రక్షణ వాళ్లకు బలహీనతను నేర్పుతుంది. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒక పవర్ఫుల్ అప్గ్రేడెడ్ మోడల్. ఈ సెషన్ను ముగించే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. రేపటి రోజున మీ చుట్టూ ఉన్న పిల్లల జీవితంలో ఏ చిన్న విషయంలో ఒక సేఫ్ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి మీరు అవకాశమివ్వగలరు? ఎక్కడ మీరు మీ ప్రమేయం లేకుండా వాళ్లకు వాళ్లే ఒక ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవడానికి స్పేస్ ఇవ్వగలరు? ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న మార్పు రేపటి తరాలను ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనేలా తయారుచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో నాతో పాటు జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్.